అందరికీ కళాభివందనాలు. గత 5 సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు లావు వెంకటేశ్వర్లు మరియు కల్లూరి నాగేశ్వరరావు కళా పరిషత్ వరగాని వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వచ్చాం. కరోనా కారణంగా ఈ సంవత్సరం నాటిక పోటీలు నిర్వహించలేకపోయాం. అందువల్ల కొత్తగా ఉంటుందని ఆన్లైన్ నాటిక పోటీలు నిర్వహించదలిచాం. అందులో భాగంగా గత 5 సంవత్సరాలుగా మా పరిషత్తులో ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శనలుగా బహుమతులు పొందిన 20 నాటికల్ని ఎంపిక చేసి ఈ ఆన్లైన్ సాంఘిక నాటిక పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకంగా మా ఈ నాటికల్ని ప్రసారం చేస్తున్న మునిపల్లె విద్యాధరకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇప్పుడు మీరు చూడబోతున్న ప్రత్యేక ప్రదర్శన నాటిక అభినయ గుంటూరు వారి 2 నిశ్శబ్దాల మధ్య. రచన శిష్ట్ల చంద్రశేఖర్, దర్శకత్వం ఎన్ రవీంద్రరెడ్డి. నాటిక 2 నిశ్శబ్దాల మధ్య. మార్నింగ్ వాక్ టైం అవుతుంది, లేచి రండి. ఇవాళ ఆదివారం సెలవు, నో మార్నింగ్ వాక్. అయితే ఇవాళ మీ భోజనానికి కూడా సెలవే. దొంగ వచ్చాడండి. దొంగ వచ్చాడా? ఏమండి దొంగారు, బాగున్నారా? ఏమిటి విశేషాలు? అయ్యో, నిజంగా దొంగ వచ్చాడండి. నిజంగా దొంగ వచ్చాడా? బయటకు వస్తే నన్ను కూడా దోచుకుంటాడు. నేను నిద్రపోతున్నాను. నీ నిద్ర బంగారం కాదు, ఏ మనిషి అండి బాబు. చూడు, ఆడు 6 దాకా నిద్ర. నీకెలా తెలుసు? రెక్కి అంటే ఎవడింటికన్నా కన్నం వెయ్యాలనుకో, వాడింటికి అడుక్కోవడానికి వారం రోజుల పాటు వస్తూ ఉంటామన్నమాట. అవును అవును, ఆ భిక్షగాడికి కాళ్ళు లేవుగా? కాలు తీసి ఇంట్లో పెట్టొచ్చు. గుర్తుడిగా నాకు ఇచ్చిన. నీకేం కావాలి అన్నీ తీసుకుని పో. అన్నీ తీసుకోరా. మెల్లో నగలే ఆ రూమ్ లో ఉన్నాయి. చేతికి గాజులే ఆ రూమ్ లో ఉన్నాయి. రాళ్ళ ముందు రాలే ఆ రూమ్ లో ఉన్నాయి. అన్ని ఆ రూమ్ లో పెట్టి తింగురగా అంటూ పద, ఇంట్లో పద. ఇంట్లోనేగా ఉన్నావు. వంటింట్లో పద. వంట పాత్రలు కావాలా? అంట్లు తోదామని. తీయటి కాఫీ కావాలి. కాఫీనా? అదిగో అక్కడ ఉందా? అందులో షుగర్ లేదు. నీకెలా తెలుసు? చేసిన. ఇదిగో, షుగర్ ఒంటికి మంచిది కాదు, మధుమేహ వ్యాధి వస్తుంది. ఇదిగో మేనేజర్ అమ్మా, లెక్చర్ లేవాక. నేను మేనేజర్, నీకెలా తెలుసు? చెప్తుండా రెక్కి చేసిన. చూడు, నీ ఇంటి చుట్టూ తన మనుషులు ఉన్నారు. కదిరావనుకో ఇక్కడ చూడగా. అది ఇప్పుడు పంచదార ఆయన కన్ఫ్యూజ్ చేయడం. అవును, ఇది రెక్కి చేయలేదా? చేసా. తీసుకురాపో. ఇంట్లో పంచదార నిండుకుంది. మన
మొన్ననేగా 3 కిలోలు తీసుకొచ్చా. నీకెలా తెలుసు? అదే తెచ్చింది కదా. ఆహా, ఇక ఈ నాటకాలు కట్టిపెట్టి అదిగో ఆ షుగర్ లేని కాఫీ తాగండి. ఏయ్, నేనేమన్నా తెలుసా? దొంగలకే దొంగని, పెద్ద గజ దొంగని. అందుకేనా ట్రాక్ సూట్ లో దొంగతనానికి వచ్చింది? చూడండి, మీరు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని నాటకాలన్నా నేను మాత్రం మీకు షుగర్ తో కాఫీ ఇవ్వనుగా ఇవ్వను, సరేనా? ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వవు. ఛీ, ఇవాళన్నా తీయటి కాంతి దొంగ అవుతున్నా. ఆహా, తీసుకోండి. ఛీ, తప్పదా? తాగండి. యా. నేను చూస్తాను. హలో, హలో సాయి, ఎయిర్పోర్ట్లో దిగారా? కోడలు వచ్చిందా? పిల్లలు రాలేదా? ఏంటి సెలవులు లేవా? అదేమిట్రా, అందరూ కలిసి వస్తున్నామని చెప్పారు కదా. సరే 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 అదే మన ఎయిర్పోర్ట్కి మన వెంకటేశం, అదే రా మీ వామర్ది కారు తీసుకొని వచ్చాడు మీకోసం. కలిశాడా? సరే సరే త్వరగా వచ్చేయండి. చూడు, వాడి మాట స్పీడే, వాడి బండి తోలకు స్పీడే, జాగ్రత్తగా వచ్చేయండి. అలాగే ఓకేనా? చూడన్నా, నీకు ఇష్టమైన ఉల్లి దోశలు నేను స్వయంగా వేసి పెడుతున్నాను. బ్రేక్ఫాస్ట్లోనే. ఓకే ఓకేనా? పర్లేదు, కాఫీ బయట తాగేయండి. ఓకే ఓకేనా? అలాగే. విశాలాక్షి, 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 ఏమిటిది? ఎక్కడికి వెళ్ళొస్తానండి. ఎక్కడికి? మీకు తెలీదా? ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయి. ఐ ఆమ్ ఫీలింగ్ గిల్టీ. ఐ ఆమ్ నాట్ అట్ ఆల్ ఫీలింగ్ గిల్టీ. మనం తప్పు చేసావా? మనం తప్పు చేసావా? సమాధానం కావాలి. ఎస్, సమాజం దృష్టిలో ఏ విలువల్ని ధ్వంసం చేసామో చెప్పగలవా? చెప్పలేము. ఎందుకంటే నీ అంతరాత్మ సాక్షిగా నీకు తెలుసు మనం ఏ తప్పు చేయలేదు. కేవలం కేవలం మన ఒంటరితనాన్ని బహిష్కరిస్తున్నాం అంతే. అనూహ్యంగా, అకస్మాత్తుగా జీవిత భాగస్వామిని కోల్పోవటం శాశ్వత అంధత్వం కాదా? మరి వయసు పైబడినప్పుడు ఆ బాధ శూన్యాతి శూన్యంగా. విశాలాక్షి, పిట్టలు నూకల కోసం విదేశాలకు వలసపోతున్నాయి. కబురు పెడితే మాత్రం ఎగిరేదెలా, వాళ్ళలో ఇమిడేదెలా? అందుకే విశాలాక్షి, ఒంటరితనంతో శిథిలమైపోతున్న మన బ్రతుకుల్ని స్నేహస్థాలతో తిరిగి నిర్మించుకుంటున్నాం. కలిసి సాధించుకున్న ఈ స్నేహాన్ని ప్రపంచం, చుట్టాలు, సమాజం, పక్కింటి వాళ్ళు, ప్రతివతలు, పురాణాలు, నీతి, కట్టుబాట్లు అసలు ఇవేమీ పట్టని జీవించడం చేత కానీ నువ్వు చెప్పే ఈ సమాజం కోసం బలిపడతామంటావా? చీకటికి మించిన చీకటి ఒంటరితనం, మరణాన్ని మించిన మహావిషాదం ఈ వయసులో తోడు లేకపోవడం. విశాలాక్షి, శారీరక సౌఖ్యం కన్నా ప్రేమ గొప్పది, ప్రేమ కన్నా అభిమానం గొప్పది, అభిమానం కన్నా స్నేహం గొప్పది. ఆ స్నేహాన్ని మనిద్దరం కావాలని కోరుకుంటున్నాం. చేయి తీయండి. తీయను. చేయి తీయండి. తీయను. సరే, ఆ బ్యాగ్ లోపల పెట్టి ఉల్లిపాయలు తరగండి. విశాలాక్షి, విశాలాక్షి, ఎవరండి ఇంట్లో? ఎవరు కావాలండి? ఇక్కడ రంగనాథన్ గారని ఉన్నారు, రండి. థ్యాంక్ యూ అండి. మీరు రంగనాథన్ గారు కదా సార్? అవునండి. మీరు? అదేనండి, మీరు పాస్పోర్ట్కి అప్లై చేస్తున్నారు కదా, ఎంక్వైరీ కోసం వచ్చాను. అవునవును. రండి రండి. ఓకే, థ్యాంక్ యూ. సెంటిమెంట్. మీరు వెళ్ళి రంగనాథ్ గారిని పిలవండి. అయ్యా, నేనే రంగనాథాన్ని.
నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. అవును, వీరు మీ భార్య, రైట్? నో యు ఆర్ రాంగ్. నా భార్య విజయలక్ష్మి చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. మై గాడ్, చనిపోయింది. అయ్యో ఏమిటి బాధపడుతున్నారు? నేను మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టాను? సెంటిమెంటు, నా భార్య కూడా పోయి 10 ఏళ్ళు అయింది. రంగనాథం గారు, ఇలాంటప్పుడే మనం గుండె రాయి చేసుకోవాలయ్యా. ఓకే, కూర్చోండి, ఎంక్వైరీ ప్రారంభిద్దాం. ఐఎమ్ వెరీ సారీ రంగనాథం గారు, ఐఎమ్ వెరీ సారీ. ఓకే ఓకే ఓకే, చెప్పండి సార్, గతంలో మీరు పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నారా? లేదండి. మీ వయసు ఎంత? నా వయసు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు. ఓకే, ఉద్యోగం చేస్తున్నారా? లేదండి, రిటైర్ అయిపోయి 9 సంవత్సరాల పైన అయిపోతుంది. ఓకే, పిల్లలు ఎంతమంది? ఒక్కడే, మగపిల్లవాడు. సెంటిమెంట్, మీకు ఒక్కడే, నాకు ఒక్కడే. చాలా బాగుంది సార్. ఓకే సార్, గత 10 ఏళ్ళుగా మీరు ఎక్కడ ఉంటున్నారు? గత 10 ఏళ్ళుగా ఇదే వీధిలో ఇదే ఇంట్లో ఉంటున్నాను. ఇదే వీధిలో ఇదే ఇంట్లో. వెరీ గుడ్. మేడం గారు, ఇప్పుడు మీ పేరు వివరాలని చెప్పండి అమ్మా. నా పేరు విశాలక్ష్మి. అయినా నేను పాస్పోర్ట్కి అప్లై చేయలేదే. ఏంటమ్మా, అనవసరంగా మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తారేంటి? అరే, మీరు పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నారని నేను అన్నానా? అనలేదు కదా. కాకపోతే గత 10 ఏళ్ళుగా వీరు మీకు బాగా తెలుసని ఓ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది, దానికోసం చిన్న సంతకం. చెప్పండి అమ్మా. నా పేరు విశాలక్ష్మి, వైఫ్ ఆఫ్ లేట్ విశ్వనాథం. గత 10 ఏళ్ళుగా నేను అవతల వీధిలో ఉండేదాన్ని. 2 ఏళ్ల నుంచి ఇదే వీధిలో ఇదే ఇంట్లో ఉంటున్నాను. ఏమిటి, గత 10 ఏళ్ళుగా వేరే వీధిలో, 2 ఏళ్ళుగా ఇదే ఇంట్లో ఉంటున్నారా? వైఫ్ ఆఫ్ లేట్ విశ్వనాథం, హస్బెండ్ ఆఫ్ లేట్ విజయలక్ష్మి. ఏమిటో, ఎందుకని? ఏమిటమ్మా, ఏమిటి? నాకు మెంటల్ స్కూల్ లాంటి అవకాశాలు, అదే ఆ ఆఫర్లు ఇంకా భగవంతుడు ఇవ్వలేదులమ్మా. చూడు తల్లి, ఇది పాస్పోర్ట్ ఎంక్వైరీ అమ్మా. మీరు కన్ఫ్యూజ్ కాకుండా, నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా స్పష్టంగా చెప్పాలన్నమాట. ఏమిటి, గత 10 ఏళ్ళుగా వేరే వీధిలో, 2 ఏళ్ళుగా ఇదే ఇంట్లో ఉంటున్నారా? ఎందుకని? అవసరమా? ఇలా ఇవ్వండి, సంతకం పెడతాను. ఓకే సార్, మనం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యమనుకుంటా. మనం కాదండి, మీరైనా. మీరు భలే చెబుతారు సార్. మేడం, నో మోర్ క్వశ్చన్స్, మీరు సంతకం చేసేసేయండి. ఓకే సార్, నైస్ సార్. ఎంక్వైరీ పూర్తయింది సార్. 30 రోజులు మీకు పాస్పోర్ట్ వచ్చేస్తుంది సార్. కంగ్రాట్స్. ఓకే సార్. ఈ మానవుడు ఇక్కడ పర్సు మర్చిపోయినట్టున్నాడు. సెంటిమెంట్ అంటున్నాడు కదా, దీనికోసం తప్పకుండా వస్తాడు. వచ్చినప్పుడు ఇస్తారు. విశాలాక్షి, 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 పిల్లలు వచ్చేసారు. సాయి, బాగున్నావు నాన్న? భద్రంగా చేరారు కదా? స్లోగానే వచ్చాను. మావయ్య, కాఫీ మాత్రమే తాగి, టిఫిన్ రెడీగా ఉందిరా. ఏమ్మా, బాగున్నావా? బాగున్నావా? మీ అక్కయ్య మా ఇంటికి వస్తే కానీ నువ్వు మా ఇంటికి రావన్నమాట. సరే, ఎలా ఉంది నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం? మొన్నటిదాకా మార్కెట్ చాలా డల్ గా ఉంది మావయ్య. కానీ ఇప్పుడు మనకు కొత్త రాజధాని వచ్చింది కదా, ఇక్కడ నుంచి మార్కెట్ సూపర్ గా ఉంటుంది. సరే, ఏమిటి లేట్ అయింది? కస్టమ్స్ ప్రాబ్లం? సామాన్లు ఎక్కువేసరికి సామాన్లు తీసుకొచ్చారు. అదేనన్నా, 2-3 నెలలు ఇక్కడే ఉండిపోదామని కొంచెం ఎక్కువ సామాన్తో వచ్చాము. మంచిదే, ఇక్కడే ఉండిపోతే. అంటే కొన్నాళ్ళే మోయా, అంటే తిరిగి వెళ్ళాలి. వినోద చిత్రని వదిలేసి వచ్చాం కదా. అంటే నాకేం అర్థం కావటం లేదు. ఏం లేదు, అక్కడ అమెరికా ఆర్థిక పరిస్థితి ఏం బాగలేదు. ఇక్కడ కొన్ని పనులు మిగిలిపోయాయి, అవి చక్క పెట్టుకొని తిరిగి అమెరికా వెళ్తాం. ఇండియాలో పరిస్థితులు బ్రహ్మాండంగా ఉన్నారా? అయినా ఎందుకు మీరంతా తిరిగి ఇండియా వచ్చేయకూడదు? అంటే అక్కడ జీవితాలకు అలవాటు పడ్డవాళ్ళం ఇక్కడ జీవితాలకి అడ్జస్ట్ కావాలండి. ఇండియాలో ఏ విధంగానైనా బ్రతికేయచ్చమ్మా. అవునమ్మా, శ్రీలంక శరణార్థుల్ని, బంగ్లాదేశ్ శరణార్థుల్ని, టిబెట్ శరణార్థుల్ని, అంతమందిని అక్కన చేర్చుకుందమ్మా ఈ భరతమాత. సొంత బిడ్డలు అమెరికా నుంచి తిరిగి వస్తుంటే
పిజ్జాలు బర్గర్లు పెట్టి పోషించలేదేమో కానీ పప్పు కూర చారు విత్ ఆవకాయ అన్నం ఖచ్చితంగా పెడుతుందమ్మా భరతమాత. దట్ ఈస్ ఇండియా. కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోండి అన్న. సాయి ఏమిటి అలా చూస్తున్నావు? అదే చెప్పడం మర్చిపోయాను. సాయి, ఈవిడ పేరు విశాలాక్షి, మన ఇంట్లోనే ఉంటుంది. విశాలాక్షి, వీడి సాయి నా ఒక్కగానో కొడుకు. నా కోడలు తేజస్విని, తేజస్విని తమ్ముడు వెంకటేష్. నమస్కారం అండి. నమస్తే. అద్దెకుంటున్నారా? లేదు నాన్న. ఓహో, వంట మనిషి. అదేం కాదు. మరి షీ ఈజ్ మై ఫ్రెండ్. మీ ఇద్దరు స్నేహితులు. విశాలాక్షి, సాయికి ఉల్లి దోశలు నేను వేస్తాను, నువ్వు మాత్రం నాకు కొబ్బరి చెట్టు ఎక్కువ వేయాలి. ఓకే? యూ కాంట్ టేక్ చట్నీ మై డియర్ రంగనాథం. వాట్ యు స్పీక్ ఇంగ్లీష్? అమ్మా, అది చెప్పడం మర్చిపోయాను. ఆవిడ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. పదండి, ఫ్రెష్ అప్ అయిన తర్వాత అన్ని విషయాలు వివరంగా మాట్లాడుతున్నాం. మావయ్య, అసలు విశాలాక్షి గారు ఎవరు? విశాలాక్షి గారు ఎవరు? ఇందిరాగాంధీ తెలుసా? తెలుసు. సోనియా గాంధీ తెలుసా? తెలుసు మావయ్య. కిరణ్ బేడి తెలుసా? అబ్బా, తెలుసు మావయ్య. విశాలాక్షి తెలుసా? తెలీదు. ఆవిడే ఈవిడ. ఓహో. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అయినా మీ నాన్నకి ఈ వయసులో ఆడదు అవసరమైందా? ఏం చేసుకుంటాడండి? నాకేం తెలుసు? అది తెలియకపోయినా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, మన ప్లాన్ ఏంటో, మన పథకం ఏంటో, మన అల్టిమేట్ గోల్ ఏంటో వివరంగా చెప్పుకున్నాగా. కరెక్టే, కానీ విశాలాక్షి అనే ట్విస్ట్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇక ఏ ట్విస్ట్లు లేవు, మనం అనుకున్న సాధించాలి అంతే. నిన్ను పెళ్లి చేసుకోక ముందు చికాగోలో చిన్న ఉద్యోగం, ఒంటరిగా సంతోషంగా ఉండేవాడిని. పెళ్లి పెళ్లి అంటూ మా అమ్మ నాన్న గోల పెడుతుంటే తట్టుకోలేక పెళ్లికి ఒప్పుకున్నా, నిన్ను కట్టుకున్నా. నీకు ఆశ, నీ ఆశ అనంతం. చేతకంటే మీ దగ్గర పెట్టుకొని నన్ను అడిపోసుకుంటారే. స్టాప్ ఇట్. చేతకాని తర్వాత చేతకానితం ఈ మాట ఇప్పటికి 100 సార్లు అన్నా. నువ్వేదనుకుంటే అది చేయడానికి ఇదేం చిన్న వ్యవహారం కాదు. నా తండ్రిని బలవంత పెట్టి మనకిష్టం వచ్చినట్టు నడుచుకోమన్నాను. అది కాక ఈ కొత్త క్యారెక్టర్ ఏమిటో నాకు అర్థమై చావాలి. మీ అమ్మ అయితే కాదు, ఆయన భార్య కావచ్చుగా. ఇలాంటి మనం అమెరికాలో చూసాం, తిట్టుకున్నాం. ఏం పోయే కాలంలో ఇండియా కూడా పక్కింది దరిద్రం, అదే మన ఇంట్లో. కానీ ఆవిడ చాలా మంచిదాన్ని అనిపిస్తుంది. ఆడదాని ముందు మగాళ్ళే నటిస్తారండి. ఆడది అబద్ధం చెప్తే గోడ కట్టినట్టుంటుంది, ఆడది నటిస్తే అద్భుతంగా ఉంటుంది. ఆడది నటిస్తే అమ్మలాగే ఉంటుంది. అవును, అమ్మలాగే ఉంది. అమ్మ అయితే కాదు, అమ్మలు ఎమోషన్స్ పంచుతారు, అప్పులు కాదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? పోలీకే పంతన ఉండదు. Dear Mr. Annambutla Saina, you have been directed by the Office of Loan and Recovery BB&E complaint given to us by American National Bank, etc., etc., etc. చాలు. ఎన్నిసార్లు గుర్తు చేస్తావు అప్పుల గురించి? ఐ కెన్ అండర్స్టాండ్. అన్ఫార్చునేట్లీ ఐ హావ్ నో స్టాండ్. I understood and I decided. No other arguments, Sai. అక్క నీకు గుడ్ న్యూస్ అక్క. ఏంట్రా? ఈ ఇంటిని 5.5 కోట్లకు బేరం కుదిరిచ్చాను. ఏంటి? 5,000 కోట్లు? అవునే, 5.5 కోట్లు. 5,000 కోట్లంటే $10,00,000. అవునక్క, $10,00,000 మొత్తం సెల్ చేసా. మీరు ఓటే చాలు, మొత్తం పని. అక్క, ఆవిడే మావయ్య వస్తున్నారే. సరే కానీ నువ్వు ఏదో ఒకటి చేసి మేనేజ్ సరే, నేను మాట్లాడతాను. బాబు నిలబడి మేనేజ్ చేస్తాను. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ రా. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే తాతయ్య. గుడ్ మార్నింగ్ నాయనమ్మ, అమ్మమ్మ, ఆంటీ, ఆల్ ఇన్ వన్. ఏరా తమ్ముడు, కాఫీ తాగావా? ఎవరిచ్చారక్కయ్య? నువ్వు ఇస్తే భేషుగా తాగి పెడతాను. తాతయ్య, ఎక్కడి నుంచి? హాస్పిటల్ నుంచా? అవునరా. నాకు వచ్చిన డౌట్ తాతయ్య. ఏమిట్రా? నా డౌట్ చాలా చిన్నదే కానీ నువ్వు హాయిగా అమెరికా వెళ్ళిపోవచ్చు. అమెరికా అక్కడికి వెళ్ళి నేనేం చేయాలరా? అదేంటి మావయ్య? అరే ఇప్పుడే కదరా తాతయ్య అన్నా. అబ్బా, తాతయ్య అన్న మావయ్య అన్న మనిషి మీరే కదా, మీరు కన్ఫ్యూజ్ చేయకండి. అక్క బావ అమెరికాలో సెటిల్ అవుదాం అనుకుంటున్నారు, మీరు మాత్రం ఇంత పెద్ద ఇంట్లో ఒక్కరే ఎందుకని? అయితే నన్నేం చేయమంటావు? మీరేం చేయనక్కర్లేదు తాతయ్య. అక్క బావతో నేను స్వయంగా మాట్లాడతాను. అక్క కూడా ఒప్పుకుంటుంది. అఫ్ కోర్స్ అది నా అక్క కదా. గుడ్. సో పెద్దగా కాంపిటీషన్స్ ఏమీ లేదు తాతయ్య. ఆ. రాత్రంతా నేను మీ గురించి బాగా చించి నిద్రపోయాను. కానీ తెల్లాల్సిన వీళ్ళ బ్రహ్మాండ నడిచింది తాతయ్య. తెల్లారేసరికి ఆ. కొడుకు కోడలు అమెరికాలో, తండ్రి మాత్రమే ఇండియాలో.
వీళ్ళ ముగ్గురిని కలపన ఆలోచన నాకు వచ్చింది. ఆ. దానికి అర్థం ఆ. వీళ్ళు అనిపిస్తుంది తాతయ్య. మరి విశాలాక్షి ఎవరండి? అదేరా విశాలాక్షి. ఎవరండి? అరే నా ఫ్రెండ్ విశాలాక్షి రా. అబ్బబ్బబ్బబ్బా! విశాలాక్షి ఎవరండి? లీగల్ గా కొడుకు కోడలు, భార్య భర్త, అంతేగాని ఫ్రెండ్స్. దెర్ ఈస్ నో లీగల్ స్టాండ్ తాతయ్య. యూ కెన్ మెయింటైన్ ఎక్స్ట్రా రిలేషన్షిప్ విత్ ఎనీవన్, నో ప్రాబ్లం. డజంట్ నాట్ మ్యాటర్ తాతయ్య. నీ వయసు ఎంత? 30 సంవత్సరాలు. 30% జీవితం నాది ఇది. ఎందుకురా ఊరికి ఆవేశపడిపోతావు? ఎగస్ట్రా మ్యారిటల్ లీగల్ స్టాండ్. ఎవరా నీ పాఠాలు నేను చెప్పేది? చెప్పేది ఒకసారి అసలు నీకు పాఠాలు చెప్పినవాడు సరిగ్గా ఒకసారి ఏమండి? భోజనానికి టైం అవుతుంది. ఒక్క నిమిషం విశాలాక్షి. మన వెంకటేశ్వర నాకేదో మంచి ప్రపోజల్ తీసుకొచ్చాడు. నేను అమెరికా వెళ్ళిపోవాలి. తాతయ్య అంటున్నాడు కదా, జోక్ చేస్తున్నాడు. లేదు రాత్రంతా ఆలోచించి బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందట. వాళ్ళ అక్క బావకి రికమెండ్ చేస్తాడట, నేను అమెరికా వెళ్ళిపోవాలట. అవునా? వెంకటేష్ చెప్పేది కరెక్టే. ఎందుకురా? ఏం లేదు బాబు గారు, మేము అక్కడ మీరు ఇక్కడ. చూడటానికి అంత బాగాలేదు. పిక్కుమంటే మీరు ఒంటరిగా 5.5 కోట్ల విలువ చేసే ఇంట్లో ఉంటాం. సుంద వేస్ట్. ఇంకా మీ ఒంటరితనాన్ని ఆసరా చేసుకొని కొంతమంది మీ జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నారు. అమ్మా నీ వయసు అంతా నా కూతురు లాంటిదండి. కరెక్ట్ బాబు గారు, తండ్రి తప్పు చేస్తే కూతురికి చెప్పే అర్హత ఉంటుందిగా మరి. ఏం తప్పు చేశాను తల్లి? తప్పంటే తప్పే. మీకేమైనా ప్రాబ్లం ఉంటే మాతో చెప్పుకోవాలి, లేదా మీ అబ్బాయికి చెప్పుకోవాలి. అంతేగాని అది కాదమ్మా. విశాలాక్షి, లెట్ మీ హ్యాండిల్ దిస్. అసలు మీకేం కావాలి? వాట్ యు వాంట్? ఏం లేదు నాన్న, మీరు ఇక్కడ ఒంటరిగా ఉండటం ఎందుకు? ఇల్లు అమ్మేసి మీరు మాతో అమెరికా రావచ్చు కదా. అవును మావయ్య, దీని విలువ 5.5 కోట్లు. దీని విలువ 5.5 కోట్లు. దీని విలువ ఇంత విలువ ఉంటుందని నాకు ఇప్పుడు ఎలా తెలిసింది? పైగా నేను కూడా ఈ ఇల్లు అమ్మేసి మీతో పాటు అమెరికా వచ్చేస్తే, అక్కడ మీ పనులకు మీరు వెళ్ళిపోతే, అక్కడైనా నేను వంటిన వాడే కదరా. పైగా ఈ ఇల్లు మీ అమ్మ జ్ఞాపకార్థం. అమ్మ లేదు కదా. ఎస్, అమ్మ లేదు. అమ్మ సంవత్సరం గుర్తుందిరా? అది మర్చిపోయాను. 10 సంవత్సరాలుగా బ్రతుకున్న తండ్రిని మర్చిపోయిన వాడికి చనిపోయిన తల్లి గుర్తుంటుంది. సరే, ఇంటి విషయం ఒకసారి విశాలాక్షితో మాట్లాడి. Who is this Vishala? She is not my mother. she is a gift to you. Yes, she keeps me alive. నాన్న, ఈ వయసులో ఈ వయసులోనే అవసరం మరి. ఏం మాట్లాడుతున్నారు మీరు? కన్న కొడుకుతో మాట్లాడేవి కామన్ సెన్స్ లేకుండా. Shut up. ఊరుకోండి, వాళ్ళు పిల్లలు. పిల్లలు? ఎవరికి పిల్లలు? విశాలాక్షి, they are insulting you. No, they're insulting themselves. అబ్బో, ఈ మాత్రం ఇంగ్లీష్ మాకు అర్థమవుతుంది. నీకే మాత్రం బుద్ధి జ్ఞానం లేదని నాకు అర్థమవుతుంది. చూస్తున్నారా? బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు ఎవరు చేస్తున్నారు? నాన్న, ఐఎమ్ వెరీ సారీ. తేజస్వి తొందరపడి ఆవిడ తరపు నేను సారీ చెప్తున్నాను. దయచేసి నా మాట వినండి నాన్న. అక్కడ అమెరికా ఆర్థిక పరిస్థితి ఏం బాగలేదు నాన్న. అక్కడ నాకు చాలా అప్పులు ఉన్నాయి. అవునా? పిల్లల చదువుల కోసం తీసుకున్న లోన్లు, కార్ల మీద తీసుకున్న లోన్లు, ఇంటి మీద తీసుకున్న లోన్లు అన్నీ కలిపి చూస్తుండగానే వడ్డీలు పెరిగి దాదాపు 2 కోట్ల తప్పు చేరింది. అక్కడ ఇల్లు అమ్మేద్దామంటే పరిస్థితులు బాగోలేకపోతే నాకు ఏది కలిసి రావటం లేదు. అందుకే మీరు ఈ ఇల్లు అమ్మేసి మాతో అమెరికా వచ్చేస్తే. అవును మావయ్య, మీరు ఇవ్వండి చాలు, మనది హార్ట్ అటాక్ లాగిపోతుంది. మీకు అంతగా అమెరికా రావటం ఇష్టం లేకపోతే ఇక్కడ ఇల్లు ఫ్లాట్ కొనుక్కుంటారు కానీ, లేదా ఏ రిటైర్మెంట్ హోమ్ చాలమ్మా, చాలు తల్లి, చాలు. నేను ఎక్కడ బ్రతకాలో, ఎలా బ్రతకాలో అది నిమిషాల్లో నా భవిష్యత్తుని తీర్మానం చేస్తున్నారే. చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా సంతోషంగా ఉంది. కాకపోతే మీ భవిష్యత్తుని నేను తీర్మానం చేయాలంటే కొంచెం టైం కావాలి. ఒకసారి విశాలాక్షితో మాట్లాడి. చూసారా విశాలాక్షి గారు, ఆయన ఏం మాట్లాడుతున్నారు చూసారా? ప్రతిదానికి మీ పేరే గానం చేస్తున్నారు, మిమ్మల్ని గానం చేస్తున్నారు. ఆయనకి మీకు సంబంధం ఏంటో మాకు తెలియదు. మాతో మాట్లాడి నిర్ణయించవలసిన వారు మీతో మాట్లాడి చెప్తానంటున్నారు. చెప్పండి, మీరనే చెప్పండి. ఆయన కస అర్థం అయ్యేలా. నేను అర్థమయ్యేలా చెప్పడానికి అసలు మీరు అర్థమయ్యేలా మాట్లాడుతున్నారా? ఎవరు ఎందుకు ఎలా మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థం అవుతుందా? చదువుకున్నవాడు ఇలాగైనా మాట్లాడేది? విశాలాక్షి, చూడు సార్, ఈ ఇల్లు కట్టి దాదాపు 40 సంవత్సరాలు అవుతుందిరా.
ఈ ఇంట్లో ఒక రకమైన జీవితానికి అలవాటు పడ్డాను నేను. ఈ ఇంటిని గురించి కానీ, ఈ ఇల్లు అమ్మడం గురించి కానీ, ఈ ఇంట్లోంచి నేను వెళ్ళిపోవటం గురించి కానీ ఏనాడు ఆలోచించలేదురా. ఆలోచన రాలేదు, కలగలేదు. మొట్టమొదటిసారిగా మీరు నాకు గుర్తు చేస్తున్నారు. ఆలోచిస్తాను, తప్పకుండా ఆలోచిస్తాను. మీరు అమెరికా వెళ్ళేలోపు ఆలోచించి ఒక నిర్ణయం చేసి చెప్తాను. సరేనా? నువ్వు వెళ్ళి విశాలాక్షి. అయినా ఈ ముసలో పెట్టుకోవాలి. ఏ ముసురుకు వచ్చిందని చెట్టంత కొడుకు ఇంట్లో పెట్టుకొని విచాలెక్కి కొమ్మ పట్టుకొని తిరుగుతున్నాడు. 70 ఏళ్ల వయసులో కృష్ణరావు అనుకోక ఈ ముందు పట్టేటండి. నిర్ణయిస్తాడట నిర్ణయం ఎప్పటికో 5,000 కోట్లు ఆశలు అప్పుడంగా నొక్కేయడానికి ఇంటికి దాపించే చెత్త ఉండ ముందు కదా మాట్లాడి సంగతి తెచ్చి నువ్వు కష్టం అదుపులో పెట్టుకోవడం మంచిది. ఆలోచించుకొని నిర్ణయం చెప్తానన్నారుగా. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. సమయం చూసుకుని ఆవిడతో కూడా మాట్లాడతాను, సరేనా? సరే, మీరు ఎంతగా చెప్తున్నారుగా, అదేదో త్వరగా తెలిసింది. అరే రారా తమ్ముడు. చెప్పండి. విమానంలో ఇక్కడ ఎన్నో మర్యాదలు, అవన్నీ నాకు రుచించడం లేదు, మరి నా చిట్టి తల్లి తప్ప. ఇప్పుడు ఈ విమానం 30,000 అడుగులతో ఎగురుతూ ఉంది. కిటికీలోంచి బయటికి చూస్తుంటే చూస్తూ ఉంటే అందమైన వెన్నీల ఆకాశంలో తెల్లని మేఘాలు, అద్భుతమైన సూర్యచంద్రుల సరాగ సంగమాలు, ఆ అందాలన్నింటినీ మించి నా ముద్దుల కూతురే కనపడుతుంది విశాల. సరే వెళ్ళండి. వెళ్తున్నాను విశాల. నీకు అందనంత ఎత్తులో ఎగురుతూ నువ్వు అందుకెళ్ళేంత దూరం వెళ్ళిపోతున్నాను విశాల. అలాగే వెళ్ళిపోతున్నాను విశాల. బాయ్ విశాల, బాయ్. విశాలాక్షి, ఏమిటి వెతుకుతుంది? పోగొట్టుకున్న జ్ఞాపకాల్ని ఇదేనా? ఇదే. నాకు తెలుసు విశాలాక్షి, జీవితంలో గాయాలు మాంతాయి, మచ్చలు అలాగే మిగిలిపోతాయి. కొన్ని గాయాలని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. విశ్వం గుర్తుకొస్తున్నాడు రంగనాథం. విశ్వాన్ని నువ్వు మర్చిపోతే కదా గుర్తుకు రావటానికి. చూడు, నీకు నీ విశ్వం, నాకు నా భార్య ఎప్పటికీ గుర్తుండాలి, ఎప్పటికీ గుర్తుండిపోవాలి. ఆ రోజు అమెరికా వెళ్ళాలని బయలుదేరారు. నేను కూడా వెళదాం అనుకున్నాను, కానీ నాకు సెలవు దొరకలేదు. తను మాత్రం శాశ్వతంగా సెలవు తీసుకొని అందరికీ దూరంగా వెళ్ళిపోయారు. నీ గుప్పెడు మనసులో విశ్వం జ్ఞాపకాన్ని ఎంత పెద్దగా దాచిపెట్టుకున్నావో నాకు తెలుసు. అంతే పెద్దగా ఆ జ్ఞాపకం నీ ఎదురుగా ఉండిపోవాలని నువ్వు వెతికి ఆ చిన్ని ఫోటోని తీసుకెళ్ళి పెద్ద చేయించి పట్టుకొచ్చా. ఇది చూడు. ఇదేమిటి? చదువు.
విశ్వం పేరు మీద స్మారక బహుమతి. ఆయన పనిచేసిన కాలేజీలో ప్రతి సంవత్సరం ఒక బెస్ట్ స్టూడెంట్కి ఆయన భార్య విశాలాక్షి చేతుల మీదుగా 10,000 రూపాయల బహుమతి ఇవ్వడం ఏర్పాటు చేయడమైంది. ఎందుకు ఇలా చేసావు రంగనాథం? విశ్వం, నీ ఒక్కదానికే కాదు, అందరికీ గుర్తుండిపోవాలని ఈ ఏర్పాటు చేశాను. థ్యాంక్ యూ రంగనాథం. నువ్వు ఇచ్చిన ఈ అమూల్యమైన కానుకను నా గదిలో దాచుకుంటాను, నా గుండె గదిలో భద్రపరుచుకుంటాను. నమస్కారం బాబు. అదే బాబు, మన పాస్పోర్ట్ ఎంక్వైరీ కోసం వచ్చినప్పుడు నా పర్సు ఇంట్లో మర్చిపోయాను. ఓహో మీరు వస్తే మా నాన్నగారు ఇవ్వమని చెప్పారు. అలాగే బాబు. ఇదే కదా, అందులో దేవుడి ఫోటో కూడా ఉంటుంది బాబు. థ్యాంక్ యూ. సెంటిమెంట్ చూడు బాబు, స్కూల్ పిల్లాడిగా బడికి వెళ్ళే రోజుల్లో మా నాన్నగారు దీన్ని నాకు కొనిచ్చాడు. నేను దీనిలో చిల్లర పైసలు దాచుకునేవాడిని. అమ్మా నాన్న ఫోటోలు కూడా ఇందులో పెట్టుకున్నాను. కొన్నాళ్ళకు కాలేజీ చదువుల కోసం పట్నం వెళ్ళాను. అక్కడ నేను చాలా అందంగా ఉంటానని ఫీల్ అయ్యి అమ్మా నాన్న ఫోటోలు తీసి పక్కన పెట్టి నా ఫోటో ఇందులో పెట్టుకున్నాను. కొన్నాళ్ళ తర్వాత నాకు పెళ్ళైంది. నా ఫోటో స్థానంలో మా ఆవిడెచ్చి కూర్చుంది. మాకు బాబు పుట్టాడు. ఆనందం ఇంత అంతా కాదు. దాంతో మా ఆవిడ ఫోటో తీసి పక్కన పెట్టి వాడి ఫోటో ఇందులో పెట్టుకున్నాను. అమ్మా నాన్న పోయారు. నా భార్య కూడా పోయి 10 ఏళ్ళైంది. నాకున్న సర్వస్వం నా కొడుకు, వాడికి పెళ్ళైంది. అందమైన భార్య, ఖరీదైన ఉద్యోగంతో నన్ను కూడా పట్టించుకునే తీరిక ఓపిక వాడికి లేదు. నా అన్న వాళ్ళంతా నాకు దూరం అయిపోయారు. ఇప్పుడు నాకు దిక్కు దేవుడు. అందుకే ఆ దేవుడి ఫోటో ఈ పర్సులు పెట్టుకున్నాను బాబు. తప్పు చేశాను బాబు, చాలా తప్పు చేశాను. మొదటి నుంచి ఆ భగవంతుడి ఫోటో ఈ పర్సులో పెట్టుకుంటే బాగుండేది. ఎందుకంటే ఆయనొక్కడే సత్యం. మిగిలిన వాళ్ళంతా కదిలిపోయే నీడలు. బావా, అసలు విశాలాక్షి గారు ఎవరు, ఆమె క్లారిటీ ఏంటి బావా? నాకేం అర్థం కావట్లేదు. నేను ఆవిడతో మాట్లాడాను. అంత సెర్చ్ చేశారా? అయితే మీ నాన్న పాజిటివే కదా బావా? ఆయన ఏ పాజిటివ్, ఆవిడ ఏ పాజిటివ్, నేనే ఏ నెగిటివ్. బావా, నేను బ్లడ్ గ్రూప్ గురించి మాట్లాడలేదు బావా, రక్త సంబంధాల గురించి మాట్లాడుతున్నాను. రక్తానికి సంబంధం ఉంటుంది, సంబంధానికి రక్తం ఉండదు. వామ్మో, వ్యవహారం మొత్తం నాశనం చేస్తున్నావు బావా. వస్తే అక్క, నువ్వేనా చెప్పు బాగా అర్థమయ్యట్టు. అసలు ఏంటండి మీ ప్రాబ్లం? We have decided, Sai. Your father is going to stay with us. In case, if he doesn't stay with us, we will put him in another home with AC, with LED TV, with attached bathroom. What does he want? Atrocious! నిన్ను పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నానే, అదే పెద్ద అట్రాసిటీ. అయినా ఎవరు చెప్పాలని నాకు తప్పు. నువ్వు చేయమంటే చేస్తావు. ఇప్పుడు
నా కోసం చేయమన్నానా? నా కోసం చేయమన్నానా? మన కోసం, మన పిల్లల కోసమే కదా. అందుకేక నోరు మూసుకొని నువ్వు చెప్పినట్టు వింటున్నాను. వదిలే, మనసు ఉంటే అనేక మార్గాలు ఉంటాయి. నా బాధలు నేను పడి ఈ అప్పుల ఊపి నుంచి బయటపడేలా చేస్తాను. అందుకు నువ్వు సహకరిస్తే అంతే చాలు, అంతే చాలు. నువ్వు అలా ఎలా చేస్తావో నాకే మాత్రం అర్థం కావట్లేదు. నీకేమర్థమైంది? ఏమర్థమైందని? Don't come to that mood. You know, my father is good. Am I bad? You are mad. తేజస్వి, మనం అత్యాశలు పోయాం, అప్పులు పాలయ్యాం. మన కష్టాల్ని నష్టాల్ని ఇంకొకరిని పంచుకోమంటే మన సంస్కారం అనిపించుకోదు. నా మాట విని మనం తిరిగి అమెరికా వెళ్దాం. What? మా నాన్నకు అన్నీ తెలుసు. సో వాట్ ఇస్ ద ప్రాబ్లం? So what is the problem? అసలు మీ నాన్నగారితో మీరేం మాట్లాడారు? What's the problem? నో ప్రాబ్లం. But we have a problem. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. Then who is this bitch? అసలు ఏం జరిగిందండి? మీ నాన్నగారితో మీరేం మాట్లాడారు? నువ్వు కోరుకున్నట్టే నేను ఆవిడతో మాట్లాడాను. చూడండి, మిమ్మల్ని ఏమని పిలవాలో నాకు అర్థం కావటం లేదు. నేను మీ నాన్నగారి ఫ్రెండ్ని. మీరు ఎలాగైనా పిలవచ్చు, అది మీ ఇష్టం. మా నాన్నగారి ఫ్రెండ్ కాకముందు మీకు పెళ్ళయింది, ఓ కూతురుంది అమెరికాలో. అల్లుడు నాసాలో పనిచేస్తున్నాడు, వాళ్ళకి ఒక కూతురుంది. మరి మీ హస్బెండ్? లేదు, 20 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళాలని బయలుదేరి యాక్సిడెంట్లో అందరికీ దూరంగా అనంత లోకాలకు వెళ్ళిపోయారు. సారీ. నా కూతురు సారీ చెప్పి నన్ను అమెరికా తీసుకెళ్ళిపోయింది. 6 నెలల తర్వాత అర్థమైంది అక్కడ జీవితం యాంత్రికమైందని. నా కూతురికి సారీ చెప్పి తిరిగి నేను ఇండియా వచ్చేసాను. నేను చెప్పిన సారీని నా కూతురు అపార్థం చేసుకుందే కానీ నాలోని ఒంటరితనాన్ని, సాడ్నెస్ని తను గుర్తించలేకపోయింది. నా మీద ప్రేమను ద్వేషంగా మలుచుకుంది. కంప్లీట్గా నాతో తెగదింపులు చేసుకుంది. అదే ఇంగ్లీష్లో సారీ చెప్పి మరి. ఒంటరితనానికి నేను అలవాటు పడలేకపోయాను. అలా అలా ఒంటరిగా పిచ్చిదానిలాగా నేను నో ఐ కాల్ ఇట్ మ్యాడ్నెస్. అలా పిచ్చిదానిలా మారబోతున్న టైంలో రంగనాథం, సారీ, మీ నాన్నగారు కనిపించారు. ఆల్మోస్ట్ ఆయన కూడా అదే స్థితిలో ఉన్నారు. మేమిద్దరం కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటే మాకు అర్థమైంది ఒక్కటే, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అన్నీ ఉన్నా దేర్ ఈజ్ ఏ డీప్ హెలోనెస్. శూన్యం, బోలుతనం మా జీవితాల్ని ఆవహించాయి. We met, we talked, we understood that we are friends. In the real sense, true friends. మరి సమాజం? గుడ్ క్వశ్చన్. ఈ సమాజం మా గురించి పట్టించుకోలేదు. మమ్మల్ని కాదు, మా లాంటి ఒంటరి వాళ్లకు, వృద్ధులకు ఈ సోకాళ్ళు సమాజం వేసే క్వశ్చన్ ఒక్కటే, ఏ దైవ చింతన చేసుకోవచ్చుగా? మనసులో చింత ఉంటే చింతన సాధ్యమా?
మా ఇద్దరికి నటించడం చేత కాదు. అందుకే ఇలా కలిసి జీవించాలనుకున్నాం, జీవిస్తున్నాం. Yes, a true friends. Can you replace my mother's place? లేదు నాన్న, మీ అమ్మ నాన్న జీవితంలో టూ క్లోజ్. అలాగే నేను నా భర్త. భారతీయ సమాజంలో ఒక ఆడ మగకు జాతకాలు ముహూర్తాలు చూసి మరీ పెళ్లి చేస్తారు. జీవితం అనే పరుగు పందెంలో ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక వెళ్ళిపోతూ ఉంటారు. పరుగు పందెంలో గెలుపు ఓటమిలో సెకండ్ల తేడాలు ఉంటాయి. కానీ నిజ జీవితంలో సంవత్సరాల్లో ఉంటుంది. సెకండ్లు గంటలు, గంటలు రోజులు, రోజులు వారాలు, వారాలు నెలలు, నెలలు సంవత్సరాలు అవుతుంటాయి. అంతవరకు మనిషి చావు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, తోడు కోసం తప్పిస్తూ ఉంటాడు. నేను ఆయనకు భార్య కాలేను, ఆయన నాకు భర్త కాలేడు. కానీ మేమిద్దరం బ్రతుకున్నంత వరకు మాకు స్నేహితులు కావాలి. ఎస్, మాకు స్నేహితులు కావాలి. దట్స్ ఇట్. ఈ రోజు ఇలా ఉంటున్నారు, రేపు మీ బుద్ధి మారదని గ్యారంటీ ఉంది. నానా, రేపు వెరీ గుడ్ థాట్. నాన్న, మీ అమ్మ కూడా ఇలాగే రేపటి గురించి వర్రీ అయిపోతూ ఉండేది. విశాలాక్షి, 2 కాఫీ ఇస్తావు? అలాగేనండి. చూడన్నా, ఈవేళ నువ్వు సంతోషంగా ఉన్నావా? ఈ రోజు నువ్వు సంతోషంగా ఉండగలుగుతున్నావా? ఐ రిపీట్, మనలో ఎవరైనా ఈ రోజున సంతోషంగా ఉండగలుగుతున్నారా? కానీ రేపుంది. ఎస్, ఈ రోజును జీవించడం చేతగాని వాళ్ళకి రేపు అనేది ఓ పగటి కథ. నాన్న, వాట్ ఈజ్ వాకింగ్ అంటే నడవడం అంటే ఏమిటి? పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఫాలింగ్. నడవడం అంటే పడిపోవటాన్ని వాయిదా వేసుకోవడం. వాట్ ఈజ్ లివింగ్? పోస్ట్పోన్మెంట్ ఆఫ్ డెత్. జీవించడం అంటే మరణాన్ని వాయిదా వేసుకోవడం. ఇంత సింపుల్ ట్రూత్, స్టార్క్ ట్రూత్, నాక్ ట్రూత్ అర్థం కాక మీ అమ్మ, నువ్వు, నేను అందరూ ఆరాటపడిపోతూ ఉంటాం. ఎంతగా ఆరాటపడిపోతూ ఉంటామంటే ఈ రోజంతా రేపటి కోసం, రేపంతా ఎల్లుండి కోసం అలా 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 జీవితం అంతా గడిపేస్తూనే ఉంటాం. నేను అలాగే గడిపాను. బుద్ధుడికి బోధ వృక్షం కింద జ్ఞానోదయం అయింది. మీ అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు నాకు ఆలోచన మొదలైంది. విశాలాక్షి నా స్నేహితురాలుగా దొరికినప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. నాన్న, మీరు చాలా మారిపోయారు. లేదు నాన్న, లేదు లేదు. ప్రతిరోజు స్వప్నాలు ఎండిన కళ్ళతో నిద్రపోవటం నరకమని తెలుసుకున్నాను. ఆ రోజు మెట్టు దిగి జారి కింద పడబోతుంటే నాకు ఆసరా ఇచ్చి నన్ను పడకుండా ఆపారు. ఆ రోజు నాకు ప్రత్యేకమైన రోజు అంటోంది విశాలాక్షి. నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. మేమిద్దరం ఒకరి కోసం ఒకరం మా అలవాట్లు మార్చుకోం. వాకింగ్ అంటే తనకి ఇష్టం లేదు, నా కోసం నడుస్తుంది. సంగీతం అంటే నాకు పెద్దగా ఇష్టం లేదు, తన కోసం వింటాం. ఇద్దరం కచేరీలకు వెళుతూ ఉంటాం. ఇద్దరికి నచ్చే కూరలు చేస్తుంది, లేదా ఇద్దరికి నచ్చే చెరో కూర చేస్తుంది. అలా 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 అతి కొద్ది రోజుల్లోనే మా జీవితాన్ని మా అభిరుచుల ప్రకారం జీవించడం నేర్చుకున్నాం నాన్న, జీవించడం నేర్చుకున్నాం. అంతే నేను మారిపోయింది. నాన్న సాయి, వి బోత్ ఆర్ హ్యాపీ. ఇందులో ఎవరికైనా అభ్యంతరం ఉందా? రోజు పేపర్లో మనం పద్యం చూస్తూ ఉంటాం. అందులోని అక్షరాలు సవ్యంగా పూర్తి చేసినప్పుడే పద్యం పూర్తవుతుంది. జీవితం కూడా అంతే. థ్యాంక్ యూ. మీరు కాఫీ తాగండి, నేను చూస్తాను. ఆ మేస్త్రి గారు, అట్లా ఆ కాంపౌండ్ వారి ఆ చివర అదే చూడండి. కాఫీ మేస్త్రి.
నాన్న ఇంటికి మరమ్మతులు చేస్తున్నారు, ఎందుకు డబ్బు ఖర్చు? ఎలాగో ఇల్లు ఈ ఇంటికి మరమ్మతులు విశాలాక్షి చేస్తుంది నాన్న, తన డబ్బులతో. ఆవిడకేంటి మన ఇంటి మీద అంత ప్రేమ? వారం రోజుల క్రితం పెరట్లో మొక్కలకు పాదులు తవ్వుతుంటే అకస్మాత్తుగా కాంపౌండ్ వాళ్ళు నాన్న, నా మీద కాదు, కొంచెం పక్కన. ఎంతకాలం? చివరికి ఏమవుతుంది? నీ భయం, ఆ భయం అనుకున్న సందేహం నాకు అర్థమైంది నాన్న. అందుకని విశాలాక్షితో ఆలోచించిన తర్వాత నీ పేరటికో వీలునామా రాశాను. ఇది నా ఆఖరి డ్యూటీ. తీసుకో చదువు. అవునా, ఇక నుంచి ఈ ఇల్లు, మనకున్న కొద్దిపాటి పొలం, ఈ యావదాస్తి నీది, నీ కుటుంబానికి. విశాలాక్షికి తన పెన్షన్ తనకు వస్తుంది, నా పెన్షన్ నాకు వస్తుంది. అది చాలు మాకు, అది చాలు మాకు. నాన్న, మీకు అన్ని డ్యూటీలు తెలుసు, మీ దగ్గర అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. కానీ మీ పద్ధతి ఈ దేశంలో రివాజుకు విరుద్ధంగా లేదా? రివాజు రివాజు నాన్న, మన పాత రివాజుల్లో తాతలు, తండ్రులు, కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరూ 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 ఒకే చూరు కింద బ్రతికేవాడు. ఇల్లు దేవాలయంలా ఉండేది. ఇప్పుడు అలా నడుస్తుందా? రాజహోల్స్ లాంటి ఇల్లు, ఎలుక కన్నాలు లాంటి ఇళ్లలో బ్రతుకులు. అన్ని కుటుంబాలు కాకపోవచ్చు, చాలా కుటుంబాల్లో మా బిడ్డలు విదేశాల్లో ఉన్నారు, గొప్ప గొప్ప హోదాల్లో ఉన్నారు, గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉన్నారంటూ పైకి గర్వంగా చెప్పుకుంటూ లోపల ఒంటరితనంతో కుళ్ళుకుపోతూ దేవుడు, కర్మ, విధి అంటూ చావు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళేనా? ఎదురు చూస్తున్న వాళ్ళే. పిల్లల్ని పెంచి పెద్ద చేయటం మానవ ధర్మం. పిల్లలు పెద్దల్ని వదిలి దూరంగా వెళ్ళటం జంతు లక్షణం. చూడాలా, నీ భవిష్యత్తు కోసం నువ్వు దూరంగా వెళ్ళిపోయావు. తప్పులేదు, కాదు కూడా, అది మానవ ధర్మం. కానీ నా భవిష్యత్తుని గురించి శాసించే ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పటికీ నువ్వు నన్ను ఇలా బ్రతుకు, ఇలాగే ఉండు, ఇలాగే ఒంటరిగా ఉండు, చచ్చేంత వరకు ఒంటరిగా ఉండు, నిర్లిప్తంగా ఉండు, నిర్వేదంగా ఉండు, జీవోత్సవంలా ఉండు, దుఃఖం తప్ప ఈ ముఖంలో సంతోషం కనిపించనివ్వకుండా ఉండు అంటే ఎలా రా? ఇది ఏ ధర్మం? ఇది ఏ ధర్మం? అసలు ఇలాంటి వాళ్ళందరూ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ జీవితం అంతా మీ ఇష్ట ప్రకారం మేము గడిపేస్తే మాకిష్టమైన జీవితాన్ని మేమెప్పుడు గడపాలరా? అందుకే మిగిలిన ఈ కొద్దిపాటి జీవితాన్ని నా కోసం నాకు ఇష్టమైనట్టు గడుపుతాను. చాలా మందిలా అసంతృప్తితో జీవితాన్ని నెట్టేయలేదు. అలా నెట్టేయటం నాకు ఇష్టం లేదు కూడా, నన్ను సాయి, పాలు కాచి అలాగే ఉంచితే అవి విరిగిపోతాయి. కొంచెం తోడు వేస్తే కమ్మని పెరుగవుతుంది. నేను ఒంటరి పడి, విశాలాక్షి ఒంటరిది. రెండు నిశ్శబ్దాలు, నిశ్చలమైన రెండు నిశ్శబ్దాలు, రెండు నిశ్శబ్దాల మధ్య ఒంటరితనంతో మోగబోయిన ఆ రెండు నిశ్శబ్దాలు మనసు విప్పి మాట్లాడుకున్నాయి. ఆ రెండు నిశ్శబ్దాలు మరిచిపోయిన మా జీవితాలని, నడుస్తున్న డబ్బు మూటల్లో నుంచి మాయమైపోయిన మా జీవితాల్ని, ఆస్తి లెక్కల కుటుంబ కథా చిత్రాల్లో దొరకని జీవితాన్ని, అసలు హద్దులన్నీ చెరిపేసిన జీవితాన్ని
అసలు జీవితం లాంటి జీవితాన్ని మా ఇద్దరికి ప్రసాదించి పెట్టాయిరా, ప్రసాదించి పెట్టాయి. నాన్న, ఇప్పుడు నాకు ఈ ఆస్తి కన్నా చీకటిలో తోడుగా నడిచే ఓ స్నేహం విన్నా, ఓ స్నేహం విన్నా. అడగకూడదు కానీ అడగలేకుండా ఉండలేకపోతున్నారు. అడిగేస్తాను. చూడన్నా, ఈ ఇల్లు ఈ మహానగరపు నడిబొడ్డు మీద కాకుండా ఏ మారుమూల పల్లెలోనో ఎక్కువ గ్రామంలోనో ఉంటే ఈ ఇంటి గురించి కానీ నా గురించి కానీ ఇంతగా ఆలోచించేవాడి ఉంటుంది. బాధపడుతున్నావా? లేదు, సిగ్గుపడుతున్నాను నాన్న. చిన్నప్పుడు నా ఒంటికి పట్టిన మురికిని వదిలించడానికి నా బట్టలు విప్పి స్నానం చేయించేవాడిని. అప్పుడు సిగ్గుపడి తలదించుకునేవాడిని. కానీ ఇప్పుడు నా మనసుకు పట్టిన మురికిని వదిలించటానికి నా మనసు పొరలు కడిగి స్నానం చేయిస్తుంటే సిగ్గుతో తలదించుకుంటున్నా. పొరపాటు చేశాను. అమ్మా, మీ స్నేహితుడు చాలా అదృష్టవంతుడు. మీ స్నేహితుడు జాగ్రత్తగా చూసుకో తల్లి. అనుకోకుండా ఈ చివరి రోజుల్లో ఆయనకి మంచి తోడు దొరికింది. ఆ తోడు నీడలో ఆయన శేష జీవితం ఆనందంగా గడపగలరు. జీవితం అంతా తండ్రిని విస్మరించిన నాకు ఆయన ఇంటి మీద కానీ ఆస్తి మీద కానీ నైతికంగా పిసరంత హక్కు కూడా లేదు. అసలు మన బాధ్యతలు మనం నిర్వర్తించకుండా హక్కుల గురించి మాట్లాడుకోవడం, నా తండ్రి అనుభవించిన నరకం లాంటి ఒంటరితనాన్ని గుర్తించలేకపోవడం నాకు చాలా చాలా సిగ్గుగా ఉంది తేజస్వి. అందుకే అలా వచ్చేసాను. అవునమ్మా, ఒంటరితనం, వృద్ధాప్యంలో ఒంటరితనం, 5 అక్షరాల ఒంటరితనం పంచ ప్రాణాల్ని మెల్లమెల్లగా నరకయాతన పెడుతూ చంపేస్తూ ఉంటుందమ్మా. కాలం ఎంత ఉదారంగా కదిలిపోతున్నా ఒంటరితనపు క్షణాలు యుగాలుగా మారి కదిలిపోవు తల్లి, కదిలిపోవు. అవునమ్మా, ఆ ఒంటరితనమే మనిషిని డిప్రెషన్కు గురి చేస్తుంది. తీగకు చెట్టు ఆసరా, ఆ ఆసరాను కోల్పోయిన తీగ వేరొక ఆసరాను కోరుకుంటుంది. మనిషి సంఘజీవి. మనం చేసే పని ఇతరులకు బాధ కలిగించినప్పుడు, చట్టం దృష్టిలో నేరం కానప్పుడు, తప్పని పరిస్థితుల్లో ఒకరికి ఒకరు తోడుగా స్నేహంగా ఉండటం తప్పు కాదు, నేరం అంతకన్నా కాదు.
చూడమ్మా, ఇప్పుడు మాకు దాపురించిన ఈ పరిస్థితి రేపు మీకు 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 ఈ సమాజంలో మరెవ్వరికీ రాకూడదు. అసలు వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా పిల్లలు నిలబడగలిగితే, వారి ఒంటరితనాన్ని ఒక సమస్యగా పరిష్కరించగలిగితే, ఇంకొకరి తోడు స్నేహం అనే ఆలోచనకు అవకాశమే లేదు కదా. వాళ్ళని బలవంతాన ఒంటరితనంలోకి నెట్టివేస్తూ వారిలో కొత్త కొత్త ఆలోచనలకు అవకాశం కల్పిస్తుంది మీరు. ముందు మీరు మారండి. మీరు మారి రాబోయే తరానికి ఆదర్శంగా నిలబడండి. అందమైన ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు తిరిగి పునాదులు వేయండి. అందుకు అందరూ చేయూతనివ్వండి.